ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజంగా కడుపు కోతండి, అది ఎవరికి రాకూడదు. అంబులెన్స్లో మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయింది. మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తున్నారు, లాస్ట్ టైం చాలా కోరికలు ఉన్నాయి ఆంటీ అని. 10వ తరగతి పరీక్షలు పాస్ అయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది లాస్య. అయితే కొద్ది రోజుల తర్వాత లాస్యకి ఫిట్స్ రావడంతో తమ తల్లిదండ్రులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ లాస్య మృతి చెందింది. లాస్య చనిపోవడం తల్లిదండ్రులని తీవ్ర ఆవేదనకి గురిచేసింది. అయితే తమ బిడ్డ సరైన వైద్యం అందక హాస్పిటల్లో చనిపోయిందని, హాస్పిటల్లో ఇచ్చిన ఓవర్ డోస్ వల్ల లోపల బాడీ పార్ట్స్ పాడిపోయి ఆమె చావుకి కారణమయ్యాయని చెప్పేసి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన మరింత ఎక్కువైపోయింది. ఒక పక్క బిడ్డ పోయిందని బాధ, మరో పక్క సరైన వైద్యం అందక వైద్యుల నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి మరో బాధ ఆ తల్లిదండ్రుల గుండె కోతని మరింత ఎక్కువ చేసింది. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి లాస్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. లాస్య తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఇంకా ఏం జరిగిందనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్ కళ్యాణ్ గారు, జరిగిన దానికి నిజంగా చాలా బాధాకరమైన విషయం. 10వ తరగతి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది లాస్య. తర్వాత ఇలా జరగడం నిజంగా మీ ఇంట్లో జరిగిన దానికి అందరూ బాధపడుతున్నారు. మీరు ఆ రోజు ఎస్పీ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మీ పరిస్థితి చూసి అక్కడ ప్రతి ఒక్కరు బాధపడుతున్న పరిస్థితి మనందరం చూసాం. సో ఈ విషయంలో అయితే మీరు ఒక దీని వెనక డాక్టర్ల నిర్లక్ష్యం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏం జరిగింది పూర్తిగా? పాప ఏప్రిల్ 9వ తారీఖు అంటే తెల్లారుజామునండి 3 గంటల ప్రాంతంలో దానికి అంటే అంతకుముందు 2 రోజుల నుంచి జ్వరంగా ఉంది. అది 3వ రోజు 9వ తారీఖు దానికి తెల్లారుజామున 2:30కి ఫిట్స్ లాగా వచ్చినాయండి నిద్రలో. మేమందరం ఒకే చాటు పడుకుంటాం, నలుగురు. ఫిట్స్ లాగా వచ్చేసరికి మేము వెంటనే భయపడి లెగిసి లలిత హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ఆటోలో. 3 అయింది అక్కడికి వెళ్ళేసరికి. వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత ఒక గంట అక్కడ ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి గణేష్ మహల్ పక్కన ఉన్న లలిత సూపర్ స్పెషాలిటీకి షిఫ్ట్ చేశారండి పాపని. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్స్ చెక్ చేసి ఐసీయూలో తీసుకెళ్ళటం చెక్ చేసి కొంచెం ఒక 4 days ఉండాల్సి వచ్చింది. మీరు ఐసీయూలో ఉంటే మీకు సెట్ అయిపోద్ది అండి అన్నారు. సరే అండి, మెడిసిన్స్ రాస్తున్నారు, టెస్టులు రాస్తున్నారు. అప్పటికే సిటీ స్కాను, బ్రెయిన్ స్కాన్ తీశారు. ఏ ప్రాబ్లం ఏం లేదు, అంత నార్మల్గా ఉన్నాయి అన్నారు. సరే అని మేము ఉన్నాం. అక్కడ ఉన్న తర్వాత అసలు మెయిన్ డాక్టర్ విజయ్ గారు 11ంటికి వచ్చిందండి. 11ంటికి వచ్చి పిల్లల్ని చూసి ఒక 48 hours గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు. తర్వాత అక్కడ నేను డాక్టర్స్ని అడిగా, 48 hours ఏంటి అంటే అందరికి అలా చెప్తారండి, అది నార్మలే, మాకు కూడా అర్థం అవ్వాలి కదా ఏంటనేది ప్రాబ్లం అన్నారు. సరే అని ఇంకా తర్వాత మెడిసిన్స్ వాడుతున్నాము, అంతా చేస్తున్నాము. ఇది ఒక రోజు గడిచిపోయింది. తర్వాత 10వ తారీఖు 11ంటికి వచ్చారు మళ్ళీ. ఆమె 11ంటికే వచ్చి చూస్తారంట. 11ంటికి వచ్చి చూశారు. తర్వాత ఒక గంట ఆగి 12-12:30కి మమ్మల్ని పిలిచి పాప పరిస్థితి కష్టంగా ఉందండి, మేము చేయాల్సినంత చేసాం, ఇంకా దేవుడు మీ వైపు ఉంటే పాప బతికిద్దండి అన్నారు. అప్పటికి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంత సమయం అవుతుంది? అప్పటికంటే 9వ తారీఖు తెల్లారుజామున 3 నుంచి 10వ తారీఖు తెల్లారుజామున 3ంటికి ఒక రోజు. అక్కడి నుంచి ఇది మధ్యాహ్నం అంటే 1.5 అయింది. 1.5లో మెడిసిన్ కూడా హెవీ మెడిసిన్ అండి, గంటకు ఒక బ్యాగ్ తెప్పిస్తున్నారు. నేనేం అడుగుతున్నా, ఇంత మెడిసిన్ అది 16 ఏళ్ల పాప తట్టుకుంటుందా అంటే ఇంకా తప్పదండి, ఇట్లాగే వాడాలండి అంటున్నారు. సరే మనకేం తెలుసు, ఇప్పుడు మనకేం తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయడమే సరే అని నేను ఉన్నాను. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఇలా చెప్పేసరికి ఇంకా నేను వెంటనే రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మా ఫ్రెండ్స్కి పంపించాను. పంపిస్తే దాంట్లో కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సీనియర్స్ని సలహా తీసుకుంటే ఒక ఆయన కిమ్స్లో దీనికి స్పెషలిస్ట్ ఉన్నారంట. పాపకు వచ్చిన ఇట్లాంటి లక్షణాలతో ఉన్న పిల్లల్ని కాపాడారు ఆల్రెడీ, మీరు ఇక్కడ తీసుకొస్తారా? ఇక్కడ తీసుకొస్తే ఒక 10 lakhs అవుతాయి, మరి దానికి సిద్ధపడితే తీసుకురండి అన్నారు. ఇంకా వెంటనే నేను ఫ్రెండ్స్ని అడిగితే ఏదో ఒకటి చేద్దాం, ముందు తీసుకెళ్ళన్నారు. తీసుకెళ్ళానగానే నేను ఇంకా చెప్పేశాను, అక్కడ డిశ్చార్జ్ చేయండి పాపని, ఇట్లా కిమ్స్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను సికింద్రాబాద్ అంటే 4:30కి చెప్పాను నేను. సరేనండి, మా ఫార్మాలిటీస్ ఉంటాయి, మీరు చేస్తామన్నారు. అట్లా 4:30 నుంచి 9:30 దాకా వాళ్ళు డిశ్చార్జ్ చేయలే. నైట్ 9:30కి చేశారు.
9:30కి ఇంకా మేము ఒక డాక్టర్ని అంబులెన్స్ని తీసుకొని సికింద్రాబాద్ కిమ్స్కి బయలుదేరాము. ఇంకా 4 hours ఉంటే హాస్పిటల్కి వెళ్తామనగా పాప తుది శ్వాస విడిచిందండి. అది నా కళ్ళ ముందే జరిగింది, తట్టుకోలేము. యాక్చువల్గా ఆ క్షణం నుంచి మేము బతికున్న చచ్చిపోయిన వాళ్ళతో సమానం ఒక విధంగా చెప్పాలంటే. ఇంకా ఇప్పటికి కూడా మేము తీసుకోలేని పరిస్థితిలోనే ఉన్నాము. అందుకే దాని ఫోటో కూడా ఇంట్లో పెట్టలేదు, ఎందుకంటే పెడితే అది చూసి మేము తట్టుకోలేమండి. మా పాప మాతోనే ఉందనే ఫీల్లోనే ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామంటే, తర్వాత ఈ రిపోర్ట్స్ అన్నీ మేము ఫ్రెండ్స్కి పంపిస్తే దాని తర్వాత రిపోర్ట్స్ అసలు పాపకు వచ్చిన వ్యాధికి వాళ్ళు చేసిన ట్రీట్మెంట్కి సంబంధం లేదండి. దీనివల్ల దాని ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయినాయి అంటండి. మొత్తం ఎన్ని ఖర్చు అయిందండి? మొత్తం 2 lakhs అయిందండి. 2 lakhs ఖర్చు పెట్టారు. 2 lakhs ఖర్చు అయింది 1.5 days. ఆ రిపోర్ట్స్ లో ఏముంది చూపించారు? రిపోర్ట్స్ లో అంటే మేము సపరేట్గా అంటే తర్వాత తీసిన రిపోర్ట్స్ లో వచ్చింది, లాస్ట్ రిపోర్ట్స్ లో క్రిప్టోకోకస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది దానికి. అది ఎక్కడ వస్తుంది బాడీలో? అది బ్రెయిన్ లో వస్తుంది. బ్రెయిన్ లో వస్తుంది. దానికి సంబంధించి వీళ్ళు ఏ మెడిసిన్ వాళ్ళ అసలు డయాగ్నోస్ చేశారా? చేయలే. అది ప్రాబ్లం ఇక్కడ ఉందని చెప్పలా. వాళ్ళు ఏమంటున్నారు, ఎంతసేపటికి ప్రాబ్లం ఉందంటున్నారు. ఏంటి ప్రాబ్లం అంటే చెప్పట్లా. మా ఫ్రెండ్స్ చుట్టాలు ఎంతో మంది, ఆఖరికి వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్స్ కూడా వచ్చి అడిగారు, ఏంటంటే ప్రాబ్లం అంటే ఇన్ఫెక్షన్ ఉందంటున్నారు కానీ ఏంటనేది చెప్పట్లా. అంటే వాళ్ళకి తెలియలేదు అది ఏంటనేది, తెలియకుండా ఆపరేషన్ చేసేసారు. ఒకటేంటంటే ఇంకోటి రిపోర్ట్స్ అన్ని మేము పరిశీలించి ఇప్పుడు మేము తెలుసుకున్నది ఏంటంటే, ఒకవేళ ముందే పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కిమ్స్లో చూసి వాళ్ళు పాప ఇట్లా డ్యామేజ్ అవ్వడానికి కారణం ఆల్రెడీ వీళ్ళు రాంగ్ ఇచ్చిన మెడిసిన్స్ వల్ల ఇట్లా అయిందని ఒకళ్ళు తెలిసిద్దని ఇలా చేశారనేది మా డౌట్ అండి. తర్వాత లాస్ట్లో వెళ్ళేటప్పుడు చెప్తున్నారు ఈ 5 hours ఏదన్నా జరగచ్చండి అని. తర్వాత ఇంకోటి అంటున్నారు, మీరు అసలు తెచ్చేటప్పుడే ఒక 1/2 గంట లేట్ అయితే పాప ఆటోలోనే చనిపోయేది అన్నారు. సరే మాకు తెలియదు అది, మేమేదో ఫిట్స్ ఇంతవరకు రాలా, ఇదే ఫస్ట్ టైం జీవితంలో రావటం, మాకు తెలియదు. మేము తీసుకెళ్ళాము. అంత అర్జెంట్ అయితే మరి ఆ మెయిన్ డాక్టర్ వచ్చి చూడాలి కదండి. మేము 4:30కి అక్కడ బ్లాక్కి తీసుకెళ్తే ఉదయం 11ంటికి వచ్చి చూసిందామా. అంత సీరియస్ అయినప్పుడు మరి రావాలి కదా, మాకు దానికి సమాధానం కావాలి. ఇంకోటి ఏంటంటే దానికి అవయవాలు డ్యామేజ్ అయిపోయి దానికి షుగరు, థైరాయిడ్, బీపీ, జాండీస్ వచ్చినాయి. ఈ 3 వచ్చి లివర్లో నుంచి వాటర్ కారుతుంది అన్నారు లాస్ట్ మూమెంట్లో, వీళ్ళు ఇచ్చిన హెవీ డోస్ మెడిసిన్ వల్ల. అది ఎందుకు జరిగింది అనేది కావాలి. అసలు లేట్గా ఎందుకు పంపించారు? ఆ 5 hours మాకు మేము అడిగినప్పుడు పంపించుంటే మేము వెళ్ళిపోయేవాళ్ళం సికింద్రాబాద్. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా 4 గంటలు మాకు టైం ఉండేది అక్కడ. బై ఛాన్స్ నేను మళ్ళీ ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో ఉండేవాడిని కాదేమో అనిపించిందండి. సార్ లాస్ట్ ఇయర్కి ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చింది ఫిట్స్ లాంటి? అసలు దానికి జ్వరం కూడా డైలీగా వచ్చిందండి. ఫస్ట్ టైం. చాలా హెల్దీ పిల్ల, చాలా యాక్టివ్గా ఉంటుంది. అసలు ఎప్పుడు రాలా అట్లాంటిది. అందుకే అసలు ఫిట్స్ వస్తే మీరు తాళాలు పెట్టారా అన్నారు. అసలు ఫిట్స్ రావడానికి దానికి అసలు ఫిట్స్ అని కూడా మేము అనుకోలే, ఎందుకంటే ఇంతవరకు రాలా దానికి. అసలు ఫిట్స్ అని కూడా మాకు తెలియదు. అది కొట్టుకుంటుంది, ఇంకా అసలు అడవుల్లో ఇక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాం. అంతే తప్పితే అది ఫిట్స్, దాని చేతిలో తాళాలు పెట్టాలనేది కూడా తెలియదు మాకు. సో అయితే మీరు జాయిన్ చేసిన హాస్పిటల్లో తల్లో ప్రాబ్లం ఉంటే దాన్ని అయితే వీళ్ళు డయాగ్నోస్ చేయలేదు. అసలు అది ప్రాబ్లమ్ ని వాళ్ళు చెప్పలేదు. 2 రోజులు పూర్తయింది. 2 రోజులు పూర్తయింది, పాప చనిపోయారు. వేరే అంటే వీళ్ళు పెద్ద హాస్పిటల్కి ఏమైనా ఫార్వర్డ్ చేయడం కానీ ఇట్లాంటి ఏం లేదండి. అక్కడే చేస్తామన్నారు. అక్కడే చేస్తాం, అబ్జర్వేషన్ లో ఉంచుతామన్నారు. కనీసం మాకు ఆ రోజు వెళ్ళినప్పుడు మాకు తెలియట్లేదండి ప్రాబ్లం ఏంటో, మీరు ఎక్కడన్నా చూసుకోండి. మేము ఆఖరికి మా ఫ్రెండ్స్ దాన్ని ఎంత పరిశీలించి చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళా మేము పిల్ల బతికేదని చెప్పారండి. ఇంకా అది అసలు అది తట్టుకోలేకపోయానండి. సరే, ఏ ఆర్గన్స్ పాడయ్యాయి అమ్మాయికి? దానికి మెయిన్గా లివర్ పాడైందండి. లివర్ పాడైపోయింది. లివరు, బ్రెయిన్. ఇది వరకు ఏ కాంప్లికేషన్స్ లేవు, అసలు ఏం లేవు, ఏం ప్రాబ్లం లేదు. కేవలం మీ అనుమానం ఏంటంటే ఆ మెడిసిన్, హెవీ డోస్ మెడిసిన్ వాడటం వల్ల లోపల ఆర్గన్స్ పాడైపోయి ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాం మేము. మా డౌట్ అదే. హెవీ మెడిసిన్ రాంగ్ మెడిసిన్ యాక్చువల్గా చెప్పాలంటే, దానికి వచ్చింది కానీ కాకుండా వేరే దానికి ఇస్తేనే. మన ఊరికి మన పెద్దోళ్ళు చెప్తారు, ఏమి లేకుండా మెడిసిన్ వేసుకోకూడదే బాగు, అది రియాక్షన్ వచ్చిందని. అట్లాంటిది అసలు అంత మెడిసిన్ దానికి రాంగ్ ఇచ్చేసారండి. తట్టుకోలేకపోయింది ఆ బాడీ, తట్టుకోలేకపోయింది. ఇక్కడ అన్కాన్షియస్ అవ్వటం, మళ్ళీ ఇంకా అది దాన్ని చూడలేకపోయాం మేము, కాన్షియస్లోకి రాలేదు. సో ఓవరాల్గా ఏం కోరుకుంటున్నారు మీరు? ఏ అనుమానం, ఇంకా ఏమన్నా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? మాకు అసలు అంత సీరియస్ అని చెప్పిన డాక్టర్స్
ఫస్ట్ మేడం టైంకి వచ్చి సీరియస్ అంటే ఎంత ఏ టైం అయినా వస్తారంట. నేను అనుకున్నాను తర్వాత ఎమర్జెన్సీ కేసు అంటే మనం 2ంటికి కాదు 3ంటికైనా డాక్టర్ వచ్చి చూడాలంట. చూడలేదు ఒకటి. రెండోది ఏంటంటే రాంగ్ మెడిసిన్ వల్ల దాని అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయి ఈ రోజు దానికి ఈ పరిస్థితి వచ్చింది. మూడోది ఏంటంటే మేము అడిగినప్పుడు డిశ్చార్జ్ చేసి ఉంటే మేము అక్కడికి వెళ్ళిపోయి కిమ్స్లో పాప బతికేది అనుకుంటున్నాము. ఈ మూడింటి మీద మాకు కావాలి. మాకు ఇంకో అనుమానం ఏమొస్తుందంటే ఒకవేళ వీళ్ళు టయానికి డిశ్చార్జ్ చేసి ఉంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డయాగ్నోస్ చేసి ఈ పాపకు వచ్చిన దానికి చేయలేదని వాళ్ళు ఏమైనా చెబుతారని ఇదంతా ప్లాన్గా చేశారనేది కూడా మా డౌట్ అండి. దీనికి కూడా మాకు సమాధానం కావాలి. ఇప్పుడు డిశ్చార్జ్ అంటే మామూలు డిశ్చార్జ్ అనుకోండి, నువ్వు 5 గంటలు కదా 6 గంటలు డిశ్చార్జ్ లేట్ చేసినా ఇంటికే కదా మనం వచ్చేది డిశ్చార్జ్, ఇబ్బంది లేదు. కానీ ఇది ఎమర్జెన్సీ కదా, ఒక క్షణం కూడా మనకు ఒక్కోసారి చాలా ఇంపార్టెంట్ కదా. 5 hours డిలే ఎందుకు చేశారు అసలు? దానికి కావాలండి నాకు మెయిన్ సమాధానం. సో అంటే మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళ మీద ఏదన్నా నెగిటివ్ వస్తుందని చెప్పేసి వాళ్ళంతే కదండి. ఇప్పుడు హాస్పిటల్లో ముందే పంపించేశారనుకోండి, మేము ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఒక 4 గంటల ముందెళ్ళినా వాళ్ళంతా చెక్ చేసి ఈ పాపకు వచ్చిన డిసీజ్ ఇది, వాళ్ళు మెడిసిన్ ఇట్లా రాంగ్ వాడారు, ఇట్లా అవయవాలు డ్యామేజ్ అయినాయి అని మాకు అప్పుడే చెప్తే మేము ఒకవేళ వచ్చి గొడవ చేస్తామని వీళ్ళు మధ్యలోనే ఈ పాప అక్కడికి వెళ్లకుండా వెనక్కి తిరిగి రావాలని ప్లాన్ చేసి ఇచ్చేసారనేది మా డౌట్ అండి. తను చాలా సెన్సిటివ్ అండి. అసలు తీసుకెళ్ళేటప్పుడు కూడా అసలు ఈ చేతులతో తీసుకెళ్ళాము, ఈ చేతులతోనే ప్రాణాలు లేకుండా తెచ్చేసాము ఇంటికి. మా చేతులతో మేమే చేసాము అక్కడ తీసుకెళ్ళి ప్రాణాలు. తప్పు మేమే చేసాము అసలు అక్కడ తీసుకెళ్ళి. పాపం దానికి అసలు ఏం తెలుసు, దాని భవిష్యత్తు అంతా మేమే నాశనం చేసేసాం. చాలా అసలు మేము కోలుకోలేము అసలు ఇప్పటికి. చేతులారా తీసుకెళ్ళి మేమే చేసాం. వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి బతుకుండేదంటే అసలు మేము అది ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. లైఫ్ లాంగ్ మాకు శిక్ష వేసాడు దేవుడు, అసలు అది ఇంకా తట్టుకోలేకపోతున్నాం. అసలు వాళ్ళు చూస్తా మెయిన్ డాక్టర్ రావాలంటే ఆమె ఎప్పుడు వచ్చింది? ఆమె రిలాక్స్డ్గా 11కి వచ్చి చూసింది. అంత నిర్లక్ష్యం ప్రాణం అంటే. మాకు నిజంగా కడుపు కోతండి, ఎవరికి రాకూడదు. అంబులెన్స్లో మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయింది. అది అసలు ఎవరికి రాకూడదు.